నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ని @2047 కోసం సూచనలు ఆహ్వానిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా మీ వద్ద ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఉంటే ఆంధ్రప్రదేశ్ @2047 కోసం మీ సూచనలు మాకు పంపండి అని కోరారు. ప్రజలు అందించే సహకారానికి అభినందనగా ఈ సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ @2047 దిశగా ప్రయాణం ప్రారంభించామని 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యమని వెల్లడించారు. ప్రతి అభిప్రాయానికి విలువనిస్తామని, ప్రజల నుంచి వచ్చే ప్రతి సూచనను పరిగణలోకి తీసుకుంటామని, తద్వారా సమిష్టిగా స్వర్ణాంధ్రప్రదేశ్ ను నిర్మిస్తామని వివరించారు. 2047 నాటికి భారత్ జీఎస్డీపీ $2.4 ట్రిలియన్ చేరుకునేలా రాష్ట్రం నుంచి తోడ్పాటు అందించడం, తలసరి ఆదాయం 36 లక్షలకు పెంచడమే తమ ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు. వస్త్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూంను విజయవాడలో సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. విజయవాడ బందర్ రోడ్లో చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూంను సినీ హీరోయిన్ శ్రీలీల లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు నూతన షోరూంను సందర్శించారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్లో తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడలో చాలా షోరూంలు కానీ ప్రారంభించానని తెలిపారు. కానీ చెన్నై షాపింగ్ మాల్ ఒక ప్రత్యేకత అని, వేరని, వీరి వద్ద శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుందని తెలిపారు. మా అమ్మకి పట్టు చీరలంటే చాలా ఇష్టమని, అందుకే తాను కూడా పట్టు చీరలు కట్టుకుంటానని చెప్పారు. లైట్ వెయిట్ ఉన్న పట్టు చీరలంటే చాలా ఇష్టమని, సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందన్నారు. రవితేజతో తన కొత్త సినిమా ప్రారంభం కానుందని, తమిళం, కన్నడ భాషల్లో కూడా నటించనున్నానని తెలిపారు. అనంతరం మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, జనార్దన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారని గుర్తు చేశారు. నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది విజయవాడకు రావడం. అండ్ మొన్న ఉన్న సిచ్యువేషన్స్ తర్వాత, కోలుకున్న తర్వాత, ఐ థింక్ ఇప్పుడు we're seeing state come, the entire weather come back to normal. సో అందరికీ, సఫర్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచింగ్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ గివింగ్ దెమ్ ఆల్ ఆఫ్ అవర్ లవ్. అండ్ ఇప్పుడు సో అందుకే విజయవాడలో జరుగుతున్న అన్న వెంటనే అమ్మైనా నేనైనా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ బెటర్ నౌ అని. సో ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, అలాగే ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఐఎమ్ రీచింగ్ అవుట్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ చెన్నై షాపింగ్ మాల్ 19వ స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇంకో నెక్స్ట్ 6 స్టోర్స్ కూడా నేనే ఓపెన్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేర్ గ్రోత్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ సారీస్ కలెక్షన్స్ అయినా ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 10 సారీస్ వేసారు నా మీద. సో మీరు చూస్తుంటారు, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో విజయవాడ అన్న వెంటనే, ఆంధ్ర అన్న వెంటనే మనకి ఆబ్వియస్లీ చీరలు, పండగలు, ఇప్పుడు దీపావళి వస్తుంది, ఫెస్టివల్స్ వస్తున్నాయి, వెడ్డింగ్ సీజన్ అయ్యింది. కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేయండి. 3-4 నెలల నుంచి మన రాష్ట్రంలో చూస్తే ఒక పాజిటివ్ ఫీల్. ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయాలి, పరిశ్రమలు కానివ్వండి, షోరూమ్స్ కానివ్వండి, లేకపోతే బిల్డర్స్ కానివ్వండి, అందరూ కూడా బారులు కడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొన్న నేను ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ని అడిగాను, ఈ 3 months అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ప్యాసింజర్స్ ఏమైనా పెరిగారా అంటే దాదాపు మోర్ దెన్ 120% పెరిగారండి, చాలా బాగా పెరిగారని చెప్పేసి. అట్లా అన్ని సెక్టర్స్ కూడా, హోటల్ ఇండస్ట్రీ తీసుకున్న షాపింగ్ మాల్ విజయవాడ నగరంలో బందర్ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్ అంటాం దీన్ని. ఈ రోడ్లో చక్కగా అలంకరించబడి ఈ రోజున ఓపెన్ అవుతున్నందుకు వారు శుభాకాంక్షలు తెలియజేస్తాను జనార్దన్ రెడ్డి గారికి. మా నగరానికి ఇచ్చేసినందుకు, మరొక నగరానికి అలంకారప్రాయమైన చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ పెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
విజయవాడ నగరంలో ఇందాక మా మంత్రి గారు చెప్పినట్లుగా అనేకమైన చెన్నై షాపింగ్ మాల్ ఇది విజయవాడలో మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం కలిపి ఇది 19వ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే పండగలకి ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మా చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం నాణ్యతకు రేటుకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా వచ్చి ఇక్కడ కొనుక్కునే విధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దసరా రేపు వచ్చే పండుగలకి దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చేసే పండుగ సంక్రాంతి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇక్కడ నుంచి మీరు వస్త్రాలను తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి శుభకార్యాలకు కూడా మా వస్త్రాలని యూజ్ చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. మా చెన్నై షాపింగ్ మాల్లో 99 రూపాయల నుంచి ప్రతి చీర అంటే అందరికీ అందుబాటులో ఉండే రకంగా ప్రతి ఒక్కరికి రేట్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి మాకు ఇక్కడికి వచ్చే అందరూ ఎలా వచ్చారో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ 99 రూపాయల నుంచి 5 లక్షల వరకు ఇక్కడ కలెక్షన్ ఉంటుంది. ప్రధానంగా చెన్నై షాపింగ్ మాల్ హైదరాబాద్లో, తమిళనాడులో పేరెన్నికగని సంస్థ. మాకు ఇక్కడ బేస్ కస్టమరు విజయవాడ నుంచి అత్యధిక కస్టమర్లు మా హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వినతి మేరకు ఈరోజు మా వ్యాపార సంస్థను విస్తరింపజేయాలనే సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంక్రాంతి పండుగ వరకు 7 షోరూమ్లు ప్రారంభించబోతున్నాం. కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, విజయవాడ ఈ 7 షోరూంల ప్రారంభోత్సవానికి మొదటగా ఈరోజు విజయవాడలో ప్రారంభించుకున్న ఈ షోరూమ్. గతంలో మాకు ఆల్రెడీ గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది. కానీ ఈరోజు ఒక ఆనందంగా కస్టమర్లకు ప్రధానంగా మా సంస్థ ప్రత్యేకత ఏంటంటే మా టర్నోవర్ బిజినెస్. ఇది ఎక్కువ టర్నోవర్ చేయడం వల్ల ఎక్కడైతే వీవర్స్ నుంచి మాకు వచ్చే ధరను మేము వేరే షాపుల వాళ్ళకు 100 రూపాయలకు వస్తే మాకు 80 రూపాయలకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంత తయారు చేస్తే అన్ని వస్తువులను మేమే కొంటాం కాబట్టి మేము అడిగిన రేటుకు వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఆ వచ్చినటువంటి వీవర్స్ నుంచి వచ్చిన. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆయన్ను తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ ఇటీవలే చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి ఎక్కడా ఆయన్ను అడ్డుకోలేదని తెలిపారు. శ్రీవారి లడ్డూలో కల్తీ వివాదాన్ని విచారించేందుకు సిట్ ఏర్పాటు చేయడాన్ని జగన్ తప్పుపట్టడం పట్ల అనిత మండిపడ్డారు. గతంలో ఆయన దగ్గర పనిచేసిన పోలీసులే సిట్లో ఉన్నారని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు. గత వారం 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ప్రసాదాల తయారీలో వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ వారం 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒకెత్తైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళలోనికి కూడా వెళ్లి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తా ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయడం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత బ్యాచ్ ఉంటది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు నా కాలినడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద
మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు గానీ ఆటోమేటిక్ గా లాస్ట్ మినిట్ లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు అంటే డైరెక్ట్ గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. నీకులాగా జీవో నెంబర్ 1 ఇచ్చి సభలు అది ఆపుదాం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ లో చాలా క్లియర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 27/9/24, 28/9/24 తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ తిరుమల అంశంలో జగన్ తీరుపై ఫైర్ అయ్యారు. తిరుమలను స్వార్థ రాజకీయాల కోసం జగన్ వాడటం నీచమని మండిపడ్డారు. తిరుమల వెళ్తానన్న జగన్ నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మనం అనుకుంటే కాదు, ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లిపోయారు అని అన్నారు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్ కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్ధాంతం ఎందుకని నిలదీశారు. నీ ఇంట్లో నీ భార్యను కూడా తిరుమల తీసుకురాలేవు. సీఎం హోదాలోనే నీ ఇంట్లో వాళ్లు నీ మాట వినలేదు. ఇప్పుడు టీడీపీపై బురద చల్లాలని చూస్తున్నారు. గతంలో తిరుమల ఆలయ పరిసరాల్లో జగన్ చెప్పులు వేసుకుని తిరిగాడు. ఇప్పుడు నెయ్యి కల్తీ వివాదంలో మీ పాత్ర ఉంది. అందుకే వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకొస్తున్నావని, తిరుమల సాక్షిగా తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉందా అని టీడీపీ నేత ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి నేను తిరుమలకి వెళ్తానని గత 3 రోజులుగా చెబుతూ సడన్గా నేను సాయంత్రం 4 ప్రెస్ మీట్ పెట్టి నేను తిరుమల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందువుల మనోభావాలు కానీ హిందువులం కానీ ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పిలిస్తే మనం వెళ్ళగలం, కానీ మనగా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోలేము. అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి కూడా ఇతను వద్దన్నాడు కాబట్టికే ఇతని నోట్లోంచి ఇతనే పలికాడు. అడగండి హిందువులను ఎవరినన్నా, ఎవరిని తిరుపతి వెళ్తున్నారా అంటే ఏమంటారు వాళ్ళు, స్వామిని పిలవాలి కదా, స్వామిని పిలిచినప్పుడు కదా స్వామిని మనం చూసేది. మనంగా స్వామిని చూడాలంటే చూడలేం, స్వామి మనల్ని పిలవాలా అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. అందుకే ప్రపంచ దేశాల నుంచి తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది అందుకే. కాబట్టికి జగన్మోహన్ రెడ్డికి దేవుడే పర్మిషన్ వల్ల, కాబట్టికి అతని నోట్లోంచి అతనే చెప్పాడు. ఇకపోతే అతని మాటల గురించి చెప్దాం. డిక్లరేషన్ ఫామ్ విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు, సాహిత్యం రంగాల్లో కూడా రాణించాలని కృష్ణా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలంద్ర డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులు ధైర్యాన్ని, భరోసాని కల్పిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేలా కళాశాల సీనియర్ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. తెలుగు, హిందీ, మలయాళం సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించారు. వేదికపై ఉన్న విద్యార్థులే కాకుండా వేదిక ముందు కూర్చుని వీక్షిస్తున్న విద్యార్థులు సైతం స్టెప్పులు వేయడంతో విద్యార్థుల చప్పట్లు, కేరింతలతో కళాక్షేత్రం ప్రాంగణమంతా మారుమ్రోగింది. సాంప్రదాయ, ఆధునిక, పాశ్చాత్య వస్త్రధారణల్లో విద్యార్థులు ప్రదర్శించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సంగీతానికి అనుగుణంగా లయబద్దంగా ర్యాంప్పై క్యాట్వాక్ చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన కృష్ణా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. చదువులతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు, నూతన విద్యార్థులకు ఆహ్వాన వేడుకలకు మేము భాగస్వాములు అవటం అభినందించదగ్గ విషయం. మేము ఈరోజు ఇక్కడ విద్యార్థులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు.
విద్యార్థుల నైపుణ్యంతో పాటు వాళ్ళ అనేక రంగాల్లో వారు అందించిన సేవలకు గుర్తింపుగా కళాశాల వారు వాళ్ళందరినీ సత్కరించటం, దాంట్లో కృష్ణా విశ్వవిద్యాలయం భాగస్వామ్యం అవ్వటం సంతోషిస్తున్నాం. నలంద విశ్వవిద్యాలయం అంటే ఒక క్రమశిక్షణకి మారుపేరు. మాకు ఉన్న కాలేజీల్లో విజయవాడ నగరంలో ఉన్న కళాశాలల్లో నలంద విశ్వవిద్యాలయం విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు కోసం అనేక రకాల ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వాళ్ళకి విద్యతో క్రీడలు, కళా సంస్కృతి రంగాలు, నైపుణ్యాభివృద్ధికి కళాశాల యాజమాన్యం శ్రమిస్తున్నందుకు దాన్ని మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. డిగ్రీ కాలేజ్ ఫ్రెషర్స్ డే ఈరోజు అన్నిట్లో కన్నా చాలా గొప్ప విషయం. విద్యార్థులందరూ ఎన్నో ఆశలతో వాళ్ళ కెరియర్ పాత్ని సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నలంద డిగ్రీ కాలేజీలో చేరటం జరుగుతుంది. మనం ఈ సంవత్సరం చూసిన న్యూస్లో కూడా 45% ఆఫ్ ద స్టూడెంట్స్ సీట్స్ మాత్రమే యూనివర్సిటీలో ఫిల్ అయినాయి అన్నప్పుడు కూడా నలంద డిగ్రీ కాలేజ్ విజయవాడలో ఫస్ట్ కౌన్సిలింగ్లో, ఆన్లైన్ కౌన్సిలింగ్లో 98% సీట్స్ ఇంక్లూడింగ్ ఆల్ బ్రాంచెస్లో ఫిల్ అవ్వడం అనేది ఆ విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళు మా చేతిలో ఉంచి మేము వాళ్ళకి న్యాయం చేస్తాము అని మా మీద ఉంచిన కాన్ఫిడెన్స్కి వాళ్ళందరికీ మేము డెఫినెట్గా చేయవలసిన బాధ్యత ఇంకా ఉంటుంది. మా బాధ్యత ఇంకా పెరుగుతున్నది. దాన్ని సీనియర్స్ జూనియర్స్కి ఎలా పాటిస్తున్నారు అనేది చెప్పేదే ఇందులో ఈరోజు కార్యక్రమంలో ఒక భాగం. అంటే వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో, సీనియర్స్ ఫుడ్ స్టెప్స్లో జూనియర్స్ కూడా నడుస్తూ ఫస్ట్ ఇయర్స్కి వెల్కమ్ చెప్తూ ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళని క్యాంపస్లోకి ఆహ్వానిస్తూ వాళ్ళల్లో ఎలాంటి బెరుకు భయం లేకుండా కాలేజీకి సంబంధించిన సిస్టమ్ అంతటిని వాళ్ళకి అలవాటు చేసేలాగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. ఇది కంప్లీట్గా స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్. అలాగే లాస్ట్ ఇయర్ మేము అచీవ్ చేసిన అచీవ్మెంట్స్, తర్వాత వాళ్ళ కాలేజీకి సంబంధించిందంతా కూడా పిల్లలకు తెలియచెప్పి ఎవరైతే టాపర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసి స్టూడెంట్స్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అనురాధ, ప్రిన్సిపల్. సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం మతాలు, దేవుడిని కూడా రాజకీయం చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమల పవిత్రతను మంటగలిపిన సీఎం చంద్రబాబు పాపానికి ప్రక్షాళనగా సత్యనారాయణపురంలోని దాసాంజనేయ స్వామి ఆలయం నందు మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం చేశారని, ఆయన చేసిన పాపాలు ఈ రాష్ట్రానికి ప్రజలకు తగలకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడలేదని, అలాంటప్పుడు లడ్డూ ఏ విధంగా కల్తీ అవుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్యాంకర్లను వెనక్కు పంపించామని ఈవో శ్యామలరావు స్పష్టంగా చెప్పినా బాబు మాత్రం రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు పూజాధికారులే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా కొలిచేటటువంటి దేవదేవుడు శ్రీవారు వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో ఆయన ఆ మాటలు మనం తిరిగి మన నోటితో మనం మాట్లాడలేం. అలాంటి మాటల్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద ఏదైతే అబాస్పాలు చేయాలి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చెప్పని ఒక ప్రయత్నం చేశారో అది బెడిసికొట్టింది. అది ప్రజలందరికీ కూడా అర్థమైంది. అసలు ఎప్పుడు ప్రభుత్వము, కొత్త ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ట్యాంకర్స్ ఏంటి, దాన్ని ఎప్పుడు పంపించారు, దాన్ని ఎప్పుడు మళ్ళీ తిప్పి పంపించారు, అసలు ఆ నెయ్యి వాడనే లేదు, గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పని నిర్ద్వందంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద జల్లాలని, మతాలని కూడా రాజకీయాలకి వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తాం.
సెక్యులరిజం పేరుతో కులాలు మతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని బీజేపీ నాయకురాలు యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే మానవతావాది లౌకికవాది అయిపోతారా అని నిలదీశారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన యామిని హిందువుల మధ్య హిందూ ధర్మాల చిచ్చు పెట్టే పెద్ద కుట్రకి జగన్ దారితీస్తున్నాడని మండిపడ్డారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీకైనా అర్థమవుతుందా? ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టమంటే ఎప్పటివరకు నేను క్రిస్టియన్ అని చెప్పని మీ నోటితో మీరే చెప్పి ఒప్పుకున్న వాళ్ళకి సడన్గా మానవతావాది అయిపోయారు, లౌకికవాది అయిపోయారు. ఇది ఎక్కడ విచిత్రము? టీటీడీ జనరల్ రూల్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు ఎవరైనా వస్తే అందరూ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామివారిని వచ్చి దర్శించుకోవచ్చు భగవంతుణ్ణి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ప్రతి మతానికి లేదా ఆలయాలకు వాళ్ళకంటూ సొంతంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయా ఆలయాల పవిత్రతను కాపాడడం కోసం అని చెప్పని ఏర్పాటు చేసుకుని ఉంటాయి. మీరు నిజంగానే లౌకికవాది మానవతావాదని నేను నా వాదం మానవత్వం అని ఏదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా. మీ మానవత్వం అంటే ఇదేనా? మీ లౌకికవాదం అంటే ఇదేనా? 4 గదులు కాకపోతే 40 గదుల్లో కూర్చొని బైబిల్ చదువుకోండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా రండి, శుభ్రంగా దర్శనం చేసుకొని పోండి, దానికి ఎవరు వద్దనలేదు. కానీ అడిగిందేంటి? అక్కడ ఉన్నటువంటి రూల్ని పాటించమనే కదా. మీకు తెలిసినటువంటి మీరు అనుకునే మానవతావాద లౌకికవాదం ఏంటి అంటే ఒక మతాన్ని ఆచరిస్తే సొమ్మది భక్తుల సొమ్ము. మీ 5 ఏళ్ల పాలనలో దేవాదాయ భూములని ఎన్ని వేల ఎకరాలని మీరు దోచుకున్నారో చెప్పి మాట్లాడే ధైర్యం మీకుందా? అసలు స్టాంచ్ క్రిస్టియన్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళని అసిస్టెంట్ కమిషనర్ లాగా అలానే డిస్ట్రిక్ట్ కమిషనర్ లాగా వేసింది నిజం కాదా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉచిత దర్శనాలు క్యాన్సిల్ చేయలేదా? మీరు అకామిడేషన్ రేట్లు పెంచలేదా? ఉచిత ప్రసాదాలు ఆపలేదా? ప్రసాదాల నాణ్యత తగ్గలేదా? క్యూలలో ఉన్నటువంటి వారికి మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు కదా. ఇప్పుడు వచ్చి సంతకం పెట్టమనంటే మళ్ళీ నేను మానవతావాదిని, మానవత్వం నా వాదం. ఏ మానవత్వం అయ్యా నీది? ఇదేనా మా హిందూ సనాతన ధర్మ సంప్రదాయాలని తుంగలో తొక్కడమేనా నీది ఉన్నటువంటి లౌకికవాదం? వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో తప్పుగా మాట్లాడిన వారికి ఈ జన్మలోనే శిక్ష పడుతుందని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతులను మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తగుళ్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి కానీ ఆరోపణలు చేయకూడదన్నారు. స్టాండర్డ్ వాల్యూస్ లేని ట్రక్కులను వెనక్కి పంపించామని ఈవో శ్యామలరావు చెప్పినా కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి మాట్లాడటం హేయకరమన్నారు. హిందూ మతం ముసుగులో రాష్ట్రాన్ని ముక్కలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి అంటే మతాలకు అతీతంగా ఈరోజు వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శనాలు చేసుకోవడం అన్నది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ లడ్డూ మీద ఏదైతే మనం మహాప్రసాదంగా స్వీకరిస్తామో అలాంటి ఒక లడ్డూ ప్రసాదం మీద ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు గారు ఇలాంటి ఆ లడ్డూ మీద ప్రచారం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇండియా మొత్తం మీద, మన భారతదేశం మొత్తం మీద వెంకటేశ్వర స్వామి దర్శనాలు అన్నది చేసుకోవటము, వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో మనం భక్తి శ్రద్ధలతో కొలవడం అన్నది మన భారతదేశానికి ఉన్న కలియుగ దైవంగా మనం భావించే వెంకటేశ్వర స్వామి మీద ఈరోజు ఇలాంటి ఒక ప్రచారం చేయటము. విజయవాడ నగరంలోనూ వరదలు వచ్చినాయి, పక్కనే ఉన్న రాజధాని పూర్తిగా మునిగిపోయింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణకి గత కొద్ది రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, మళ్ళీ పనిచేస్తున్నానని చెప్పని అతను మాట్లాడే మాటలు మీరు విన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు తిరుపతి లడ్డూలో జరిగిందని చెప్పడానికి, తిరుపతి లడ్డూ యొక్క పవిత్రత తగ్గించడానికి, తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క
పవిత్రతను తగ్గించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళ బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ మీటింగులో తిరుపతి లడ్డూని అపహాస్యం చేసే విధంగా మానుకోవాలని మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన విధంగా చంద్రబాబు గారు చేసిన తప్పుకే చంద్రబాబు గారికి ఆ పార్టీ నాయకులకే స్వామి శిక్షించాలని, రాష్ట్ర ప్రజల్ని మంచిగా ఆశీర్వదించాలని ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆయన పాపానికి ఆయనకే శిక్ష విధించాలనేటువంటి వరద బాధితులకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు సంఘీభావం తెలిపారు. వరద బాధితుల అందరి పేర్లు నమోదు చేయాలని, అందరికీ ఆర్థిక సహాయం అందించాలని, నమోదులో లోపాలు సరిచేయాలని కోరుతూ వరద బాధితులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా కార్యదర్శి డివి కృష్ణ తదితరులు సంఘీభావం మద్దతు పలికారు. కలెక్టర్ ఇతర అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని కోరారు. సచివాలయం దగ్గర వేల మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ న్యాయం చేయకపోతే రేపో మాపో అందరూ ఇక్కడికి వస్తారు. న్యాయం అందరికీ జరగలేదు, పేర్లు రాయలేదు, రాసినోడికి డబ్బు రాలేదు, డబ్బు వేసినోడు బ్యాంకులో డబ్బులు ఇవ్వట్లేదు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సర్వస్వం కోల్పోయారు. వాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండి కార్యాలు చుట్టూ ఎన్ని రోజులు జరగాలి, ఎంతమంది దగ్గర జరగాలి? అందుకే ఈ రోజున ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి సహాయం అందాలి. ఇవాళ ఎవరికైతే రాలేదు వాళ్ళ దరఖాస్తులు తీసుకోండి, ఎంక్వైరీ చేయించండి. ఆ ఎంక్వైరీ చేసి న్యాయం చేయమని కోరుతున్నాం. 25,000 గ్రౌండ్ ఫ్లోర్ వాటికి ఇవ్వడం కూడా జరిగింది. సర్వేలు మ్యాపింగ్ విషయాలు ఏదైతే ఉన్నాయో సరిగ్గా జరగలేదంటూ కూడా మరి అది నిజమేనా? జరిగినోడికి జరగనోడు చాలా మంది ఉన్నారు. 100కి సగం మంది జరిగింది, ఇంకా సగం మందికి జరగలేదు. జరగనోడికి చేయమని జరగలేదు. ఇవాళ లేవు. రాష్ట్ర రాజకీయం అంతా లడ్డూ చుట్టూ తిరుగుతోంది. జనం మాత్రం మాకు కందిపప్పు రేట్ ఏంటి, నూనెలు ఏంటి, లేకపోతే కూరగాయలు ఏంటి, వాటి గురించి అడుగుతున్నారు. ఈ గవర్నమెంట్ వాటిని పట్టించుకోవడం మానేశారు. కేంద్రమైన రాష్ట్రమైన నూనెల రేట్లు, కందిపప్పు రేట్లు ఏది తినడానికి లేకుండా పోయినాయి. కనీసం మామూలు రోజుల్లో లేదు. పండగ పూటైనా 4 మెతుకులు తినడానికి వీలైన రీతిలో ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఎస్డివి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.